తిరగబడుతున్నారండి. కూటమిలో మరి ముఖ్యంగా టీడీపీ పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ నాయకులు కానీ తిరుగుబాటు చేస్తున్నారు. ఇది వాస్తవం అండి. ఎలా అంటే చాపకంది నీరులాగా ఇది చాలా మటుకి పాకింది. కాబట్టి చాలామంది తిరగబడుతున్నారు. ఎలా అంటే కనుక పబ్లిక్గానే, మళ్ళీ చాటుమాటుగా కాదు, చంద్రబాబు నాయుడు గారికి తెలిసే ఇవన్నీ జరుగుతున్నాయి. దీంతో చంద్రబాబు నాయుడు గారికి పెద్ద తలనొప్పిగా మారింది ఈ వ్యవహారం. కాకపోతే ఎలా అంటే ఏం చేయాలి అర్థం కాని పరిస్థితులు అయితే కనుక టీడీపీ ఉందన్నమాట వాస్తవం. ఎందుకు తిరగబడుతున్నారు? చంద్రబాబు నాయుడు గారు చెప్పే ఆ సంస్కరణలో, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు తీసుకునే నిర్ణయాలు నచ్చక, అంటే ఒకవేళ ఇది అవుట్డేటెడ్ పాలిటిక్స్ అయిపోయిందా, చంద్రబాబు నాయుడు గారు నిర్ణయాలు ఇప్పుడు పనిచేయడం లేదా అనేది చాలామంది మాట్లాడుకుంటున్నారు. కాబట్టి లేదా చంద్రబాబు నాయుడు గారే అవుట్డేటెడ్ అయిపోయారా అని కొంతమంది మాట్లాడుతున్నారు. కాకపోతే తిరగబడతలో మనం మౌలిక కాదు. అలాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా అంతు చిక్కని విషయాలు ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు పాలనలా కాకుండా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే చాలామంది ఆల్రెడీ చాలా మటుకు సరిదేస్తున్నారు. అది చంద్రబాబు నాయుడు గారు తెలిసి వీళ్ళని హెచ్చరించినా సరే వాళ్ళ పద్ధతులేం మార్చుకోవట్లా, ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ. కాబట్టి దీంతో ఆయనకి చాలా తలనొప్పిగా మారింది. 1-2 కాదు, సుమారుగా ఏపీలో 70 మంది ఎమ్మెల్యేలపై తీవ్ర అసంతృప్తి అయితే కనుక ఉందండి. వాస్తవానికి 70 మంది ఎమ్మెల్యేలపై. ఇది పబ్లిక్గా చెప్తున్న మాట, సీక్రెట్ ఏం కాదు, ఓపెన్ సీక్రెటే నన్ను అడిగితే. ఎందుకంటే సర్వే మరి ముఖ్యంగా చెప్పింది. కాబట్టి 70 మంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత అనేది ఉంది. తర్వాత ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఆయన చెప్పాడు చాలా మటుకి, ఆయన రాసిన తొలి పలుకుల్లో భాగంగా ఆయన రాసిన కొన్ని విషయాలు ఏంటంటే కనుక, టీడీపీలో చంద్రబాబు నాయుడు గారు తీసుకునే నిర్ణయాలు కింది స్థాయి ఎమ్మెల్యేలకు కానీ కొంతమంది మంత్రులకు కానీ నచ్చడం లేదు. ఎందుకంటే ఉద్యోగులతో మనం ఒక రోజు గడుపుదామని, తర్వాత ఆదినం పచ్చదనమని లేదా శుభ్రత అని ఇలా కొన్ని కార్యక్రమాలు అయితే చేస్తారో అవి ఎందుకు కొరగాకుండా ఉంటున్నాయి. ఏంటి ఎప్పుడో వస్తున్నటువంటి ఏ కోసం ఇప్పుడే మాట్లాడటమని, ఇలాంటి తగదు అని ఏబిఎన్ రాధాకృష్ణ కూడా ఏంటి చంద్రబాబు నాయుడు గారు తీసుకునే నిర్ణయాలు నచ్చట్లేదని ఓపెన్గా చెప్పడం జరుగుతుంది. అంతేకాదు రీసెంట్గా గంటా శ్రీనివాసరావు గారు ఎవరైనా టీడీపీలో ఒకవేళ అది నచ్చలేదు అని ఓపెన్గా మాట్లాడితే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇది చాలామంది నాయకులకి మింగుడు పడటం లేదు టీడీపీలో. అదేంటిది తప్పు జరిగితే తప్పు అని చెప్తే మన మీద తిరిగి రివర్స్ అవుతున్నారేంటి అని టీడీపీ నాయకులు ఎమ్మెల్యేలు చాలామంది మాట్లాడుతున్నారు. దాంట్లో రీసెంట్గా జరిగిన సన్నివేశం మీకు చెప్తాను. ఎవరిది? గంటా శ్రీనివాసరావు గారిది. ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖపట్నం నుంచి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖపట్నం నుంచి ఆంధ్రప్రదేశ్ పరిపాలనా రాజధాని అమరావతి చేరాలంటే తెలంగాణ రాజధాని హైదరాబాద్ మీదుగా వెళ్లాల్సి రావడం బాధాకరం. అంటే విశాఖపట్నం వెళ్ళాలంటే కనుక విశాఖపట్నం ముందు హైదరాబాద్ వెళ్ళాల్సి వస్తుంది అని అయితే ఆయన చెప్పడం జరిగింది. విశాఖపట్నం నుంచి అమరావతికి రావాలంటే, విశాఖపట్నం నుంచి అమరావతికి రావాలంటే డైరెక్ట్గా విశాఖపట్నం నుంచి అమరావతి రావడానికి లేదు. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్ళాలి, హైదరాబాద్ నుంచి అమరావతి రావాలి. ఇది చాలా దారుణమైన విషయం అని చెప్పేసి ఆయన వ్యంగ్యంగా ఎక్స్లో ఒక పోస్ట్ అయితే చేశాడు ఆయన. కాబట్టి అంతేకాదు విశాఖ విమాన ప్రయాణికుల దుస్థితిని తెలియజేయడంతో తనకు ఎదురైన స్వీయ అనుభవాన్ని మంగళవారం ఎక్స్లో పోస్ట్ చేశాడు ఆయన. ఉదయం 8 గంటలకు విశాఖ ఎయిర్పోర్ట్కి వచ్చిన తాను విమానంలో హైదరాబాద్కు చేరుకుని అక్కడ విమానం ఎక్కి గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగేసరికి మధ్యాహ్నం 1 గంట అయ్యిందని తెలియజేశారు. సీఎం చంద్రబాబుతో సమావేశం కోసం విశాఖపట్నం నుంచి బయలుదేరిన సిఐఐ పిక్కి ప్రతినిధులు కూడా తనలాగే హైదరాబాద్ మీదుగా విజయవాడ చేరుకున్నారని పేర్కొన్నారు. విశాఖ విజయవాడ మధ్య ఉదయం పూట నడిచే 2 విమానాలు రద్దు చేయడంతో ఈ పరిస్థితి వచ్చిందని తెలిపారు. మంగళవారం వందే భారత్ రైలు కూడా లేకపోవడంతో 2 విమానాలు మారి విజయవాడ చేరాల్సి వచ్చిందని వాపోతూ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్తో పాటు తమ పార్టీకే చెందిన కేంద్ర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడుకు ట్యాగ్ చేశాడు ఈయన. రాష్ట్రంలో కేంద్రంలో మీ కూటమి ప్రభుత్వం ఉన్న విశాఖ విమాన ప్రయాణికులకు ఇంతటి దుస్థితి అంటూ చాలామంది నెటిజన్లు మాట్లాడటం జరిగింది. దీని మీద చంద్రబాబు నాయుడు గారు కానీ చాలామంది ఇదేంటిది మన పార్టీని మనమే ఎండగట్టుకున్నట్టు ఉన్నది అని సీన్ రివర్స్ అయ్యి గంటకు కొంచెం క్లాస్ పీకినట్టుగా చాలామంది మాట్లాడుకున్నారు. ఇలా జరుగుతుంది. కాబట్టి అంటే ఒక రకంగా ఏదో రకంగా అంటే తప్పు జరిగితే తప్పు అని చెప్తున్నా తిరుగుబాటు జరుగుతుంది. అలాగే అధ్యక్షుడు తీసుకునే నిర్ణయాలు నచ్చక తిరుగుబాటు జరుగుతున్నాయి. ఇలాగ టీడీపీలో అయితే ఒక రకమైన ముసలం మొదలైందని చెప్పాలా. కొలుగుపూడి శ్రీనివాసరావు గారి గురించి
ఆయన గురించి అసలు నేను మీకు చెప్పను అసలు. ఇంకా ఆయన చేస్తున్నది మనం ఆవులకు కాదు. ఎందుకంటే నా నియోజకవర్గంలో 150 బెల్ట్ షాపులు ఉన్నాయని అంటాడు ఆయన. ఓ పక్కన చంద్రబాబు నాయుడు గారేమో బెల్ట్ షాప్ ఉంటే బెండు తీస్తామన్న అదే రోజుని ఆయన మాట్లాడిన తర్వాత వెంటనే నా నియోజకవర్గంలో 150 బెల్ట్ షాపులు ఉన్నాయి, తీయమంటే తీయట్లేదు అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. కానీ ఈ రకమైనటువంటి తిరుగుబాటు అనేది అక్కడ కనబడుతుంది. అంతేకాదు వడ్డే శోభనాద్రీశ్వరు ఆయన ఇప్పుడు బాగా ఎక్కువగా మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, ఒకసారి ఆయన ఏం మాట్లాడుతున్నాడు విందాం ఒకసారి. వాటికి పెట్టండి డబ్బు, వాటికి పెట్టకుండా పోలవరం బనకచర్ల 80,800 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తెస్తావు చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నా. కార్పొరేషన్ పెడతారా? కార్పొరేషనా అంటే ఎవరిని బాగు చేయటానికి చెప్పండి. ఎవరి తాతగాడి సొమ్ము? ఇది ప్రజాస్వామ్యమా? ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల చేత పాలించబడేటటువంటి ప్రభుత్వమా? లేక కార్పొరేట్లు అదానికి అంబానీకి ఊడిగించేసేటటువంటి ప్రభుత్వం అని చెప్పి ప్రజలు ఈనాడు ప్రశ్నించాల్సినటువంటి సమయం వచ్చిందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ఇక విధానపరమైన ఎవడి తాతగాడు సొమ్మని 80,000 కోట్లు తెచ్చేస్తానంటున్నావు, 1,00,000 కోట్లు తెచ్చేస్తానంటున్నావు ప్రైవేట్కి వచ్చి, ఎక్కడి నుంచి తెస్తావు, ఎక్కడ పెడతావు, ఇదంతా ఎలా తీరుస్తావు అని వడ్డే శోభనాద్రీశ్వర గారు ఒకటి కాదు చాలా వీడియోలు ఆయన ఫైర్ అవుతూ జరుగుతుందన్నమాట. కాబట్టి ఇప్పటికీ తీసుకున్న భూములు చాలు, 40,000 ఎకరాలు కావాలన్నారు, ఇంకా కావాల్సి వస్తాయి అనేటటువంటి ధోరణితో తెలియపరిచారు. మరొక వార్త ఏంటంటే, మీరు చూస్తూనే ఉండారు, అంతకుముందు వరల్డ్ బ్యాంక్ కానీ, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ, ఇతర బ్యాంకులు కానీ 31,000 కోట్ల రూపాయలు ఇప్పటికి అమరావతి రాజధాని నిర్మాణం కొరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రుణాలు అది విషయం. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ మీరు అలా తెచ్చేస్తే ఎలాగా? కొంత రిలీజ్ చేశారు, పనులు టెండర్లు అయి పిలిచారు. ఇప్పుడు నిన్నటి వార్త ఏంటంటే, ఇంకా 69,000 కోట్ల రూపాయలు ఇంకా లోన్లు తీసుకోబోతున్నాము. అవసరం దేని నిమిత్తం 69,000 కోట్ల రూపాయలు? అమరావతి కోసం. అమరావతి కోసం ఎన్ని లక్షల కోట్లు పెడతారో అసలు అంచనా లేదు, అది ఎంతవరకు వెళ్తారో అసలు దాన్ని ఎవడో ఊహించలేకపోతున్నాడు. కాబట్టి దాని నిమిత్తం వడ్డే శోభనాద్రీశ్వర వీడియోల రూపంలో కనుక తీవ్రంగా టీడీపీని బాగా దారుణంగా ఎండగట్టడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి ఇలా వడ్డే శోభనాద్రీశ్వర గారు కానీ, అలాగే కొలిగిపూడి శ్రీనివాసరావు గారు కానీ, అలాగే ఏబిఎన్ రాధాకృష్ణ గారు కానీ, ఇలా చాలామంది టీడీపీలోనే కొంతమంది మంత్రులు, కొంతమంది ఎమ్మెల్యేలు మాకు కొన్ని పనులు అయితే మాకు నచ్చటం లేదు కరాగా, కాబట్టి ఈ విధానాలు మాకు నచ్చటం లేదని చాలామంది ఎదురు తిరుగుతున్నారు. కొన్ని చోట్ల ఓపెన్గానే, సీక్రెట్ లేకుండా ఓపెన్గానే బయటపడుతున్నారు. తర్వాత దోచుకుంటున్న వారు, దోచేస్తున్న వారు చాలామంది అయితే ఉన్నారు. నిజంగా మళ్ళీ మనం గెలుస్తామో లేదో అన్నట్టుగా ఏంటి స్టార్టింగ్లోనే 10 నెలల్లోనే ఎంత దోచేస్తారో తెలియని స్థితిలో కొంతమంది నాయకులు ఉన్నారు. ఆ విషయం చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలిసి వాళ్ళ మీద సీరియస్ అయిన విషయం కూడా తెలుసు జనాలందరికీ. సీరియస్ అయినా సరే వాళ్ళ విధానాన్ని, వాళ్ళ పందాన్ని మార్చుకోవడం ఇది ఒక కొసమేరు పని చెప్పాలి నేను అడిగితే కనుక. కాబట్టి తిరగబడుతున్నారని ఊరికనే మాట్లాడటంలా వాస్తవాలను ఇంకో దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతాం. అంతేగా నేను చెప్తున్నా కదా, వ్యతిరేకత అయితే కనుక భయంకరంగా ఉందండి ఆంధ్రప్రదేశ్లో. మన మామూలుగా లేదు. కూటమి ఎమ్మెల్యేలు, అటు జనసేన ఎమ్మెల్యేల మీద అయితే వ్యతిరేకత ఉంది, ఇటు టీడీపీ నాయకులు మళ్ళీ ఎమ్మెల్యేలు మంత్రుల మీద కూడా వ్యతిరేకత ఉంది. ఒక సర్వే అయితే కనుక క్రిస్టల్ క్లియర్గా ఒక సర్వే అయితే కనుక బయటకు వచ్చింది. ఆ సర్వే ప్రకారంగా చూసినా సరే 70 మంది ఎమ్మెల్యేలు దారుణంగా తీవ్ర వ్యతిరేకత అయితే కనుక మూటగట్టుకున్నారు ప్రజల నుంచి. ఆ నియోజకవర్గాల్లో ప్రజలకి ససేమీరా వాళ్ళంటే ఇష్టం లేదు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎప్పటికెప్పుడు ఎన్నికలు జరిగితే కనుక ఆ 70 మందికి అసలు డిపాజిట్లే రావు అన్నట్టుగా ఆ సర్వే అయితే చెప్తుంది. కాబట్టి ఈ సర్వే గురించి చంద్రబాబు నాయుడు గారు తెలుసు, పవన్ కళ్యాణ్ గారు తెలుసు, లోకేష్ గారు తెలుసు. దాని మీద ఏంటి పరిస్థితి అని తలలు పట్టుకుంటున్న పరిస్థితి అయితే కనుక ఉంది వాస్తవానికి అయితే. కాబట్టి ఈ విధానాన్ని మార్చుకోపోతే, ఈ దోచేసుకోవడాలు, తర్వాత ఈ వ్యతిరేకతలో తర్వాత ఈ తిరుగుబాటుతనాలు ఇవన్నీ మార్చుకోపోతే పరిస్థితి వేరేలా ఉండబోతుంది. అందుగురించి అధినాయకం కొంచెం ఆలోచిస్తుంది. నాయకుడిని మార్చాలా, నాయకత్వం మార్చాలా అనే దాని మీద కూడా ఆలోచిస్తుందని కొన్ని వర్గాలు మాట్లాడుతున్నాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అవుట్డేటెడ్ పాలిటిక్స్ చేస్తున్నారేమో, చంద్రబాబు నాయుడు గారే అవుట్డేటెడ్ అయిపోయారేమో. కాబట్టి లోకేష్ గారు తీసుకునే నిర్ణయాలు అయితే కనుక, ఎందుకంటే ఎక్కడైతే కొంచెం ఎక్కువగా మాట్లాడతారో వాళ్ళకి సీరియస్ వార్నింగ్లు ఇవ్వడం, వాళ్ళని కంట్రోల్ చేయడంలో లోకేష్ గారు కొంచెం సత్ఫలితాలు అయితే కనుక వచ్చినాయి ఆయన విషయంలో. కాబట్టి లోకేష్ గారు అయితే, ఆయన నాయకత్వం అయితే
వేరేలా ఉంటుందేమో ప్రభుత్వం, వేరేలా ఉంటుందేమో పరిపాలన అనేది కొంతమంది ఆలోచిస్తారు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది. మొత్తానికి ఎలాగైతేనండి తిరుగుబాటు అనేది ఆది నుంచే స్టార్ట్ అయ్యింది, ఇంకా ఉండి కోరిది రోజులు గడిచే కొలది ఇంకా ఎక్కువ కాబోతుంది అనేది చాలామంది మాట్లాడుకుంటున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు మనం ఈ మాట చెప్తున్నాం. సొంతంగా కావలసిన వాళ్ళు దగ్గరున్న వాళ్ళే చంద్రబాబు నాయుడు గారు దగ్గరగా ఉన్న నాయకులే చాలామందికి చంద్రబాబు నాయుడు గారు అంటే పట్టం లేదన్నమాట వాస్తవం దీంట్లో. కాబట్టి చూస్తున్న మీరు అందరూ కూడా మీ అభిప్రాయం ఏంటి? అవుట్డేటెడ్ పాలిటిక్స్ చేస్తున్నారా చంద్రబాబు నాయుడు గారు? ఆయన నిర్ణయాలు చాలామంది ఎమ్మెల్యేలకి మంత్రులు నచ్చడం లేదా? కాబట్టి ఆయన మారాలా లేకపోతే ఆయనే మారిపోవాలా? మీ అభిప్రాయం ఖచ్చితంగా తెలియజేయండి. చూస్తున్న మీరు అందరూ కూడా పక్కాగా లైక్ చేయండి. లైక్ చేస్తే ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఎక్కువ మంది షేర్ అవుతుంది. లైక్ చేయడం మీ బాధ్యత. అలాగే కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే కనుక పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.